హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్కి ఆల్ ఇండియా లెవెల్ ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు అనేది ఆర్ఆర్బీ అహ్మదాబాద్ నుండి ఆర్టీఐ రిప్లై రావడం జరిగింది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ రైల్వే రిలీజ్ చేసినటువంటి 5వ నోటిఫికేషన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 05/2024. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గుడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ వేకెన్సీస్కి ఆల్ ఇండియా లెవెల్ ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారంటే, ఈ అప్డేట్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ నుండి వచ్చిన ఆర్టీఐ రిప్లైని ఎప్పుడు ఫైల్ చేశారంటే 29వ తారీఖు 1వ నెల 2025 అయితే ఆర్టీఐ అయితే ఫైల్ చేయడం జరిగింది. టోటల్గా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్కి ఆల్ ఇండియా లెవెల్ ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారని చెప్పేసి 29వ తారీఖున ఆర్టీఐ అయితే ఫైల్ చేశారు. ఆ రిప్లై ఎప్పుడు ఇచ్చిందంటే ఆర్ఆర్బీ అహ్మదాబాద్ బోర్డు మనకి 24వ తారీఖు 2వ నెల 2025 రిప్లై ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్కి 58,40,861 మంది అప్లికేషన్స్ అయితే రిసీవ్ అయినాయి. టోటల్ ఆల్ ఇండియా లెవెల్లో ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్కి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి రిసీవ్డ్ అగైన్స్ట్ ద నోటిఫికేషన్ CEN 05/2024 ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఫర్ ఆల్ ఆర్ఆర్బీస్. అన్ని ఆర్ఆర్బీసీకి సంబంధించి టోటల్గా రిసీవ్ అయిన అప్లికేషన్స్ 58,40,861 మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు. ఇంకా ఓన్లీ ముంబై జోన్కి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారంటే టోటల్ 6,69,949 అప్లికేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అగైన్స్ట్ ద నోటిఫికేషన్ CEN 05/2024 ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఫర్ ఆర్ఆర్బీ ముంబై. ఓకే, ఓన్లీ ముంబై జోన్ నుండి అయితే 6,69,949 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇంకా అన్ని ఆర్ఆర్బీస్ నుండి ఆల్ ఇండియా లెవెల్లో అయితే 58,40,861 మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు. ఇంకా దీనికి సంబంధించి సిన్స్ స్క్రూటినీ ఈజ్ అండర్ ప్రోగ్రెస్, ఇట్ మే చేంజ్, హెన్స్ దిస్ నెంబర్ ఆర్ టెంటేటివ్. ఇంకా ఆల్ ఇండియా లెవెల్ ఎంతమంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు, ఈ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్స్ వెరిఫై ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది, స్క్రూటినీ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు ఇది కూడా ఈ సంఖ్య కూడా కొంత చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అంటే ఇప్పుడు 58 లక్షల మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు కదా, ఈ సంఖ్య అనేది అంటే కొంతమంది అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి, ఫోటో సిగ్నేచర్ దగ్గర కానీ ఏమన్నా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా సరే వీళ్ళ అప్లికేషన్స్ అనేవి కొన్ని అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాసెస్ జరుగుతుంది, దీనికి సంబంధించి ఈ సంఖ్య అనేది చేంజ్ కూడా అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇది ఆర్ఆర్బీ అహ్మదాబాద్ నుండి వచ్చిన ఆర్టీఐ రిప్లై. అయితే ఈ ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఆ రైల్వే 2024లో టోటల్గా 8 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. ఫస్ట్ ELP నోటిఫికేషన్ ఇచ్చింది, తర్వాత టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇంకా తర్వాత RPF అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఇంకా JE, దాని తర్వాత మనకి పారామెడికల్ స్టాఫ్, ఇంకా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంకా అలానే 7వ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్, ఇంకా 8వ నోటిఫికేషన్ గ్రూప్ D. ఈ విధంగా 8 నోటిఫికేషన్స్ అయితే 2024లో రిలీజ్ చేశారు రైల్వే బోర్డు చెప్పిన విధంగానే, క్యాలెండర్ ప్రకారంగానే. ఇంకా ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన విధంగానే 1 by 1 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి షెడ్యూల్ ప్రకారం మార్చి 2వ తారీఖు నుండి మార్చి 18వ తారీఖు వరకు కూడా RPF కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా దీని తర్వాత మార్చి 19, 20వ తారీఖులో ELP JEకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆర్డర్స్లో ఉంది పారామెడికల్ స్టాఫ్ ఒకటి, ఇంకా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇంకా వీటికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే జరగాల్సి ఉంది. ఆల్రెడీ మనకి ఆర్టీఐ రిప్లై ఇచ్చింది కాబట్టి ఆర్ఆర్బీ అహ్మదాబాద్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి ఈ అప్లికేషన్ స్క్రూటినీ ప్రాసెస్ అనేది మార్చి ఎండింగ్ లోపు టోటల్గా ఈ మార్చి నెల మొత్తం కూడా దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే చేస్తారు. అప్లికేషన్స్ స్క్రూటినీ ప్రాసెస్ కానీ, ఇంకా అప్లికేషన్ స్టేటస్ రిలీజ్ చేయడం కానీ, ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి కూడా ఆ డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం కానీ, ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా మార్చి ఎండింగ్ లోపల కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మ్యాక్సిమం దీని తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అనేది ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఈ ఏప్రిల్ మే నెలల్లో ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు 2024 ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నిటికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇవే మిగిలి ఉంది మనకి. కాబట్టి ఏప్రిల్ మే నెలల్లో కన్ఫామ్గా ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చి ఉంటారు, ఇంకా దానికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ CBT ఎగ్జామ్ సెంటర్స్ అడ్జస్ట్ చేసుకుంటూ రైల్వే బోర్డు కూడా దానికి అనుగుణంగా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు ఆ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఒక 10 days లేదా 15 days అటు ఇటుగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం రైల్వే బోర్డు ఇచ్చిన ప్రకారంగా టెంటేటివ్ షెడ్యూల్ ఏ డేట్స్ అయితే ఇస్తారో అదే డేట్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డేట్స్ అనేవి అటు ఇటు కూడా చేంజ్ అవ్వచ్చు. మనకి RPF కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫస్ట్ అయితే మనకి మార్చి 20 వరకు కూడా జరగాల్సి ఉంది. మనకి ELP JE వల్ల 2 days ప్రీఫోన్ అయితే చేశారు. ఈ విధంగా ఏంటంటే కొన్ని డేస్ ముందుకి వెనక్కి జరగవచ్చు, కానీ రైల్వే బోర్డు ఇచ్చిన ప్రకారంగా ఎగ్జామ్ అయితే కన్ఫామ్గా కండక్ట్ చేస్తుంది.
ఇంకా అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జామినేషన్స్ అనేవి 1 month గ్యాప్లో మొత్తం కూడా కండక్ట్ చేసుకుంటూ రైల్వే బోర్డు అనేది షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దీని తర్వాత గ్రూప్ డి అంటే లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్ అదే మనకు 2024లో లాస్ట్ వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ డి కాబట్టి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది లాస్ట్లోనే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూలో ఉండండి. ఎందుకంటే ఎవరైతే ఏఎల్పి CBT 1 క్వాలిఫై కాలేదో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, అక్కడ మీరు ప్రిపేర్ అయింది ఇక్కడ కూడా సేమ్ సిలబస్ కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.